శ్రీరాముడు ప్రతిష్ట అయోధ్యలో జరగబోతుంది. అది కనులారా చూసి మనం తరించబోతున్నాము. అది ఎన్నో రోజుల నుంచి మనం అనుకుంటున్నాం అక్కడ ప్రతిష్ట అవ్వాలని చెప్పి. అది ఆ రోజు ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఈ పాటికే గడప గడపకు శ్రీరామచంద్రమూర్తి అక్షంతలు గడప గడపకు ఆయన ఆశీర్వాదంతో చేరుకున్నాయి. ఆ శ్రీరాముడి దర్శనం చేసుకొని మనం ఎప్పటికీ జన్మ ధరించుకుందామని. అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటితో ఉంటుంది. ఇక్కడ వస్తే మాత్రం మైండ్ మొత్తం చేంజ్ అయిపోయి ఆ దేవుని మీదే ఉంటుంది. దేవుని ఇంకా చదవాలి, ఇంకా పెద్దగా అందరం కలిసి చదువుకొని పెద్దగా చెయ్యాలని అనిపిస్తుంటుందండి మాకు. శ్రీరాముడు అంటేనే భగవంతుడు. ఆయన విష్ణుమూర్తి యొక్క 7వ అవతారము శ్రీరాముడు అని చెప్పుకుంటాము. ఆ రాముడిని మనము చిన్నప్పటి నుంచి హిందువులు మొదలందరూ ఆరాధ్య దేవుడు శ్రీరాముడు. ఆ శ్రీరాముడినే మనము ఎప్పటికీ తలుసుకుంటే మన జన్మ ధన్యమవుతుందని అనుకుంటున్నాను. అక్షంతలకు వెళ్ళడానికి కూడా మా హస్బెండ్ మా పిల్లలు సహకరించారు. మామూలుగా అందరం వెళ్ళి అక్షంతలు ఇంటింటి గడప గడపకు మహిళలం అందరం కలిసి వెళ్ళి గడప గడపకు చేర్చాము. వాళ్ళు రిసీవ్ కూడా చాలా మంచి మాకు రెస్పాండ్ వచ్చింది. ఇంకా రాముడు మన ఆరాధ్య దైవము. రాముని స్మరిస్తే మనస్సంతా చాలా ఆనందంగా ఉంటుంది. జై శ్రీరామ్. రామజన్మభూమి కార్యక్రమంలో నిధి సేకరణ కూడా పాల్గొన్నాం. మేము అప్పుడు చాలా నిధి సేకరించాము. ఈ గౌలిపురలో చాలా పెద్ద ఎత్తులో కొన్ని లక్షల అమౌంట్ నిధి సేకరించి పంపించడం జరిగింది. చాలా మంది గృహిణులు ఇందులో పాల్గొన్నారు. ఇప్పుడు రామజన్మభూమి అక్షింతల వితరణలో కూడా చాలా మంది మేము ఒకటే రోజు 1000 కుటుంబాలకి అక్షింతలు, మన కరపత్రాలు, ఫోటోలు అన్ని అందించడం, గడప గడపకు అందించడం జరిగింది. రాముని గురించి చెప్పడం జరిగింది. ఈ రామజన్మభూమిలో నేను పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో పాల్గొన్న నా పుణ్యం అని నేను భావిస్తున్నాను. ఈ రామజన్మ భూమిలో కరసేవలో మా ఇంటి నుంచి కూడా మా బావగారు, మా వారు కరసేవలో పాల్గొన్నారు. మా వారు 2 సార్లు వెళ్ళొచ్చారు. మా బావగారు కూడా వెళ్ళారు. దాంతో మా కుటుంబంలో చాలా ఆనందంగా ఉన్నాం మేము. అందువల్ల మా కుటుంబానికి కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే అప్పటికి ఇంకా మాకు పెళ్లి కాలేదండి. మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు, చెప్పారు మాకు. చాలా భయపడుకుంటూ ఏడ్చుకుంటూ పంపించాము. అక్కడ ఎట్లా ఉంటుందో వాతావరణము, వస్తారా రారా, చాలామంది ప్రాణాలు పోయినాయి. కాకపోతే చాలా భయపడ్డారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ సంతోషాలకి హద్దులే లేవు అసలు. ఇప్పుడు వాళ్ళు చేసిన సేవకి, దానికి, ఇప్పుడు త్యాగానికి ఇప్పుడు చాలా ప్రతిఫలం అనేది దక్కింది. అది మేము కూడా చూడగలుగుతున్నాము. వారిని చేసుకోవడం మా పుణ్యం అని మేము అనుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.